కానీ చీరల పెళ్లి కొడుకు అమ్మ లెక్క ఉండరేమో నా ఫీలింగ్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి టైటిల్ చూడగానే ఏంటి కళ్యాణి మళ్ళీ పెళ్ళంటుంది అనుకుంటున్నారా? ఎస్, నేను అదృష్టవంతురాని, లక్కీ. ఈసారి ఇండియా ట్రిప్లో 2 పెళ్ళిళ్ళు, 2 ఫ్యామిలీలోవే, డైరెక్ట్ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అనమాట. ఒకటి అమ్మ దిక్కు అయితే, ఈ పెళ్ళి అత్తమ్మ దిక్కు, మా అసలు ఫ్యామిలీలోని పెళ్ళి. అండ్ ఒక పెళ్ళి జరిగింది మా ఆడపడుచుది. ఆ పెళ్ళికి, నా పెళ్ళైన తర్వాత జరిగిన ఆ పెళ్ళికి మేము లేము, యూఎస్లో ఉన్నాము. అప్పుడు కోవిడ్ టైంలో అయింది. అప్పుడు మా ఇద్దరికి వీసాలు లేవు, వచ్చే పరిస్థితి లేదు, కాబట్టి మేము రాలేకపోయినాం, మిస్ అయినాం. ఈ పెళ్ళికి ఐ యామ్ లక్కీ ఎనఫ్, నేను ఉండగలుగుతున్నా. కానీ కార్తిక్ ఉండలేడు, మళ్ళీ కూడా రాలేడు, మొన్నే వచ్చి వెళ్ళాడు. కాబట్టి అట్లీస్ట్ నేను కశ్వి అయితే ఉండబోతున్నాను అనమాట. ఎందుకంటే పెళ్ళి ఎవరిది అదంతా నేను మీ వీడియోలో ఫర్దర్గా చెప్తాను. సో ఇవాళ అయితే షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ నేనైతే కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తున్నా ఈసారి ట్రిప్లో మాత్రం. మీరు నన్ను చాలా వాటిలో చూస్తున్నారు కదా. సో అండ్ ఎక్కువ బ్లాకే కనిపిస్తాయి. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ బ్లాకే, మళ్ళీ ఐరన్ చేస్తున్నది కూడా బ్లాకే. సో వేసుకొని వెళ్ళడానికని ఐరన్ చేస్తున్నాను అనమాట. అండ్ తొందరగా వెళ్తున్నాం, సో ఎవ్రీథింగ్ ఒక డే ఫినిష్ చేయడానికి. అండ్ నేను, మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ వెళ్తున్నాం అనమాట. అండ్ పెళ్ళి షాపింగ్ ఎవరిదనంటే అబ్బాయిది కాదు, అమ్మాయిది. సో అమ్మాయి పెళ్ళి షాపింగ్ కోసమని మేము అబ్బాయి తరపు నుండి వెళ్తున్నాం అన్నట్టు. సో ఇట్లా ఆటోలో, నేను మామూలు ఇంట్లో ఉన్నా కదా, అక్కడ నుండి మా ఇంటికి వస్తే, అక్కడ మా చిన్నత్తమ్మ మా ఇంటికి వస్తే అందరం కలిసి ఆటోలో వెళ్ళినాం. వెనకాల సీట్ ఉంటుంది కదా, దాని మీద కూర్చున్నా, మంచిగా అందుకే వ్యూ ఇట్లా కనిపిస్తుంది అనమాట. అందరికి అట్లా క్యాబులు. ఆన్ ద వేలో ఇట్లా భరత్ లాంటిదో ఏదో పోషమలకి పోయేటప్పుడు అందరు ఇట్లా తలపాగలు పెట్టుకుని ఉంటే మరి చెప్తున్నానంటే, మనం కూడా అందరం ఇట్లా తలపాగలు పెట్టుకుందాం, అబ్బాయిలందరూ అట్లా సంథింగ్ యూనిక్గా అని చెప్పేసి చెప్తున్నాము. సో పెళ్ళి వైబ్ అయితే హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది అనమాట. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్తాను. మనందరి బిజీ లైఫ్ స్టైల్లో మనందరికీ హెల్త్ కాన్షియస్నెస్ ఉన్నా కూడా సపరేట్గా జిమ్కి వెళ్ళే టైం ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రోడక్ట్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫుల్ బాడీ వర్కౌట్ మీరు 10 minutesలో చేయొచ్చు. అంతేకాకుండా ఎవ్రీడే మన ఓవరాల్ బాడీ మజిల్ రిలాక్సేషన్కి కూడా ఇది ఒక స్ట్రెచ్ లాగా కూడా చాలా యూజ్ అవుతుంది. అది వచ్చేసి అగారో వైబ్రేషన్ ప్లేట్ మసాజ్. దీని మీద ఫుల్ బాడీ వర్కౌట్ చేయొచ్చు, హోల్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. దీని మీద 10 minutes వర్కౌట్ చేస్తే 1 hour జాగింగ్ చేసిన దానికి ఈక్వల్ అన్నమాట. వెరీ కాంపాక్ట్, స్టర్బీ. ఇది దీని కింద 4 రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి. సో అసలు కదలదు అన్నమాట, పడతామేమో అని టెన్షన్ ఉండదు. దీని మీద అక్యూప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అలాంగ్ విత్ మ్యాగ్నెట్స్. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ని బెటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఇలా పవర్ కేబుల్ ఇచ్చారు, అడాప్టర్ ఇచ్చారు, ఈ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఇచ్చారు. దీన్ని మెషిన్కి ఇలా హుక్ చేసేసుకొని అలాంగ్ విత్ వైబ్రేషన్ ప్లేట్, మనం ఇది మన అప్పర్ బాడీకి వర్కౌట్స్ చేసుకోవడానికి కూడా రెసిస్టెంట్ బ్యాండ్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది రిమోట్, దీని మీద పవర్ బటన్, ప్లే బటన్, పీ వచ్చేసి ప్రీ ప్రోగ్రామ్డ్ మోడ్స్ మధ్యలో స్విచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ మీద కింద ఆప్షన్ ఏమో స్పీడ్ పెంచుకోవడానికి, సైడ్స్ ఆప్షన్ ఏమో టైం సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వైబ్రేషన్ ఆపాలనుకుంటే పాజ్ బటన్. ఈ ఎమ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఆప్షన్స్ల మధ్యలో మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది, లేదా కింద వాటి కోసమే డైరెక్ట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారన్నట్టు. అండ్ ఈ సేమ్ ఆప్షన్స్ మెషిన్ మీద కూడా ఉంటాయి, మీరు మెషిన్ మీద ద్వారా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఎలా వాడాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్న ఎవ్రీ డీటెయిల్ ఈ మాన్యువల్లో ఉంటుంది. అండ్ మనం ఈ కనెక్ట్ చేసి పక్కన ఆన్ ఆఫ్ బటన్తో ఆన్ చేసుకోవచ్చు. మనము ఎక్కిన తర్వాతే మెషిన్ని ఆన్ చేయండి, సో దట్ మనం పడకుండా ఉంటాం అన్నమాట. దీనిలో 5 ప్రీ ప్రోగ్రామ్డ్ మోడ్స్ ఉన్నాయి, 0 to 180 స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి. సో వన్స్ మెషిన్ ఆన్ చేసి ప్రోగ్రామ్స్ ఆన్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ 3 ట్రైనింగ్ జోన్స్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్. ఇందులో ఆసిలేషన్ అనేది లింఫాటిక్ డ్రైనేజ్కి యూజ్ అవుతుంది. ఇది హోల్ బాడీని వైబ్రేట్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ మజిల్స్ మీద మనం వర్క్ చేయగలుగుతాము ఈ ఒక్క మెషిన్ ద్వారా. అంతేకాకుండా ఈవెన్ ఆఫ్టర్ ఏ టైర్డ్ డే
మన బాడీ రిలాక్సేషన్ కోసం, మజిల్స్ వైబ్రేషన్ కోసం వి వాంట్ దాట్ కదా, అట్లా కూడా మీరు కూర్చొని అయినా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. నాకైతే అందరికీ చాలా యూజ్ అవుద్ది అనిపించి నేను చెప్తున్నాను. సో మీరు ప్రెగ్నెంట్లో ఉన్నా లేకపోతే ఏదైనా మెడికల్ కండిషన్ ఉన్నా వాడొచ్చా లేదా అన్నది డాక్టర్తో అయితే చెక్ చేయండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మేమైతే బస్కి వెళ్తున్నాం. ఫస్ట్ కార్ అనుకున్నాం, తర్వాత ఎందుకు పోయేది కరీంనగరే కదా, సో బస్కి వెళ్ళేసి వద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. కష్టం కూడా నేను తీసుకెళ్ళకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట. సో మేమైతే బస్కి వెళ్ళినాము. లాస్ట్ మినిట్లో ఇట్లా వెళ్ళినాం, బస్సు ఆపకుండా వెళ్ళిపోయిండు. లేకపోతే అసలు తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం. ఇంకొక బస్సు వచ్చి అది స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మేము ఎంత ఫాస్ట్గా అనుకున్నా వెళ్ళేసరికి 11:30 అయింది. అండ్ నాకు ఫ్రైడే ఫాస్టింగ్ అనమాట. సో మేము డైరెక్ట్గా బ్రంచ్ చేసేసి వెళ్దాము. సో మళ్ళీ మధ్యలో బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు లంచ్ కోసం అనేసి మయూరిలో ఆగి ఉండే. అండ్ ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ, అండ్ ఎస్పెషల్గా మేము ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సీట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా, మా చెల్లె పెళ్లి షాపింగ్ కూడా మేము కరీంనగర్లో చేసినాం. అప్పుడు ఇంకా మేము పొద్దున బ్రేక్ఫాస్ట్కి ప్లేస్కి వచ్చినాము. అండ్ ఇదే ప్లేస్లో ఇదే టేబుల్ మీదే కూర్చున్నాను అనమాట. అప్పుడే మరి ఫస్ట్ టైం మా అశ్విని కలవడము అదంతా కూడా ఈ ప్లేస్కి సంబంధించింది. అండ్ ఆ బస్ స్టాండ్కి కూడా ఒక స్టోరీ చెప్పినా కదా, ఆ వీడియోలో చూసి ఉంటే ఇంటర్లో నేను అక్కడ 5,000 పోగొట్టుకున్నాను అన్నట్టు. మా డాడీ హాస్టల్ ఫీజు కట్టమని ఇస్తే అది కొన్ని రోజులు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన 5,000 పోవడం వల్ల. సో దానికి ఆ ప్లేస్కి అయితే అలా స్టోరీ ఉందన్నట్టు. సో అండ్ మా అత్తమ్మతోని నేను ఒక్కదాన్నే, నేను మా అత్తమ్మనే ఫస్ట్ టైం ఇది బయటకు వెళ్దాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నాకు మంచిగా అనిపించింది, ఎస్పెషల్గా ఇట్లా షాపింగ్ అని నేను చిన్నత్తమ్మ ముగ్గురం వెళ్ళడం, నేను వాళ్ళ కోసం టిఫిన్లు అవన్నీ తీసుకురావడం అనేది నాకు మస్తు అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ కూర్చొని అయితే ఓవరాల్గా ఎన్ని శారీస్ అవసరం అయితే ఎన్ని చీరలు తీసుకోవాలి, ఏ రేంజ్ అట్లా అవన్నీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. అండ్ మేమైతే డైరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోయినాం. కర్నూలు ఇది బెటర్ అనిపిస్తుంది ఉన్న మిగతా వాటిలలో, ఎందుకంటే మా చెల్లె బట్టల షాపింగ్ అప్పుడు కూడా ఇక్కడికే వచ్చింది అనమాట. సో అగైన్ సేమ్ ప్లేస్కి రావడం, మళ్ళీ ఇదే యాంగిల్లో ఫోటోలు వీడియోలు తీస్తుంటే అయితే చెల్లి పెళ్లి షాపింగే గుర్తొచ్చింది. అండ్ ఇంతవరకు చెప్పలేదు కదా, ఇంతకీ అమ్మాయి ఎవరు, అబ్బాయి పెళ్లి కొడుకు ఎవరు, నాకేమవుతుందని తిను కూడా నాకు చెల్లె అవుతుంది అనమాట. సో పెళ్లి కొడుకు ఎవరు, నా మరిది, మా చిన్నత్తమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. మీరు ఏ వీడియోలలో ఎక్కడ చూసి ఉండరు, బికాజ్ మా పెళ్ళి కంటే ఒక 1-2 నెలల ముందు తను అబ్రాడ్ వెళ్ళాడు. ఇప్పుడు తను అబ్రాడ్లోనే ఉన్నాడు. అండ్ నేను లాస్ట్ 2020లో ఇండియాకి ఒక్కదాన్ని వచ్చినప్పుడు వచ్చి ఒక వారమే ఉన్నాడు. అప్పుడు వ్లాగ్స్ ఏం తీయలేదు, తను వ్లాగ్లలో లేడు. సో లిటరల్గా మీరు చూడలేదనమాట. మా చిన్నత్తమ్మకి 2 కొడుకులు, పెద్ద కొడుకుది పెళ్ళి, సో నా మరిది పెళ్ళి అన్నట్టు. సో అదనమాట సంగతి. సో తిని నాకు చెల్లి అవ్వబోతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్కడ తన ఫేస్ చూపించట్లేదు, బికాజ్ ఎంగేజ్మెంట్ ఇంకా కాలేదు. పెళ్లి టైంలో ఇంకొక సర్ప్రైజ్ లాగా చూపిస్తాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఆల్ సర్ప్రైజ్ టు యూ గైస్. సో ఎంతైనా పెళ్ళి షాపింగ్, పెళ్లి కూతురు స్పెషల్, తనకు నచ్చిందే జరగాలి. మేమందరం మా ఒపీనియన్లు ఇవ్వడానికి వెళ్ళినాం, ఒక సపోర్ట్ లాగానే వెళ్ళినాం అనమాట. అండ్ మా అక్క ఎందుకు రాలేదు, మా ఆడపిల్లలు ఎందుకు రాలేదు మళ్ళీ అడుగుతారు. అయినా వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు, బట్టల షాపింగ్ కోసం వాళ్ళు రాలేరు. నేనంటే కరీంనగర్లో ఉన్నా కాబట్టి నేను వెళ్ళాను అనమాట. సో అగైన్ దీంట్లో మళ్ళీ తప్పులు అవి వెతకండి. తినని సెకండ్ టైం కలవడము. వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కార్తీక్ ఉన్నప్పుడు. కార్తీక్ పెళ్ళికి ఉండట్లేదు కాబట్టి, అండ్ పెళ్లి కూతుర్ని వాళ్ళకి మరదల్ని కలవాలి కదా అని చెప్పేసి మేము ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. నేను, కార్తీక్, మా ఆడపడచ్చు, మా అమ్మాయి మా అబ్బాయి అనిపించుకుంటారు పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు. అప్పుడు మేము ఎవరం లేమన్నమాట. యాక్చువల్లీ మేము బాలీలో ఉన్నాం ఆ టైంలో. పెళ్ళి అంటే ఫిక్స్ అయింది ముందే, ఇట్లా మా అమ్మాయి మా అబ్బాయి అనిపించుకోవడం అనేది అదంతా జరిగింది. అప్పుడు మేము వెళ్ళలేదు, మా సౌమ్య కుదరలేదు, తను వెళ్ళలే, నేను కార్తీక్ కూడా వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే ముందే బాలీ ట్రిప్ అంతా ఫిక్స్ అయ్యి మీకు తెలుసు కదా. సో అలా వెళ్ళలేదు కాబట్టి కార్తీక్ వెళ్ళే ముందు ఒకసారి కలుద్దామని మేము వెళ్ళి కలిసామన్నమాట. సో కార్తీక్ అయితే తనని కలిసిండు, నేను ఇది సెకండ్ టైం కలవడం అన్నట్టు. హాఫ్ నీకు అంత హడావిడిగా అనిపిస్తుంది కదా, టూ మచ్ క్లమ్జీగా. కలర్లు బాగున్నాయి కానీ మధ్యలో ఫ్లవర్స్ వల్లనే ఇట్లా కనబడుతుంది. షీఈ్ వెరీ సైలెంట్. అంటే ఫ్యామిలీలో కొత్త కాబట్టి కొత్త భయాలు కూడా ఉంటాయి కదా. సో నేనైతే ట్రై చేసిన తనని కంఫర్టబుల్ చేయడానికి, బికాస్ నేను ఈ ఫ్యామిలీలో 7 ఏళ్ళ నుండి ఉంటున్నా కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నా నేను ఈ కుటుంబంలోకి రావడం నేను ఒక అదృష్టం అని ఎన్నిసార్లు చెప్పాను మీకు. సో అంతే, ఎలా అయితే ఫీల్ అవుతానో
మా అత్తయ్య అయితే ఎలా ఉంటారో మా చిన్నత్తమ్మ కూడా అంతే. నాకు చెప్పాలంటే మా చిన్నత్తమ్మతోనే ఎక్స్ట్రా క్లోజ్ అని చెప్తా. ఎందుకంటే మా అత్తమ్మతోనే మా యాక్చువల్ అత్తమ్మ అన్న ఫీలింగ్, కొద్దిగా రెస్పెక్ట్ అవి ఎక్కువ ఉంటాయి కదా. బట్ మా చిన్నత్తమ్మ ఏంటంటే చాలా 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 స్వీట్ పర్సన్, మంచిగా మాట్లాడతారు. లిటరల్గా మా మమ్మీతో ఉన్నట్టే నేను మా అత్తమ్మతో ఉండగలుగుతాను అన్నమాట. మా ఈ అత్తమ్మైనా అంతే, బట్ ఈ అత్తమ్మతో ఇంకా క్లోజ్ అన్నమాట. సో అదే చెప్తున్నాను అన్నట్టు, అసలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది మన ఇంట్లో, నువ్వు వచ్చిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఉంటాము అది ఇది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఆల్సో తను కంఫర్టబుల్ అయితే తన ఒపీనియన్స్ అవన్నీ షేర్ చేస్తుందని కొద్దిగా భయపడతా అంటే మనం చెప్తే ఏంటో ఎలా తీసుకుంటారో అన్న భయం అయితే ఉంటుంది కదా, తను అలా ఉండే. బట్ ఏమో నా పెళ్లి టైంలో నాకు ఎలాంటి బట్టలు కావాలి, ఎలా ఫోటోషూట్ కావాలి, ఏ ఈవెంట్స్ కావాలి అన్న విషయంలో ఐ వాజ్ వెరీ స్పెసిఫిక్. నేనే నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి చెప్తా ఉండే అన్నమాట. నాకు ఈ షాపింగ్లో ఉంటే నాకు గుర్తొచ్చింది, నా పెళ్లి టైంలో మాత్రం నాకు ఇది కావాలి అన్న స్పెసిఫికేషన్ నాకైతే ఉండే అనిపించింది. సో ఆ పాయింట్ మీద నేను కొన్ని పెళ్లి షాపింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తా. ఒకటైతే మనం వచ్చే ముందే మనకి ఏమేమి కావాలి, ఎన్ని చీరలు కావాలి, ఏ రేంజ్లో కావాలి అనుకొని వస్తే బెటర్. అండ్ స్టార్టింగే హై ప్రైస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, లో ప్రైస్ నుండి స్టార్ట్ చేసినా సమ్టైమ్స్ తక్కువ ప్రైస్లో కూడా మనకు మంచి చీరలు దొరుకుతాయి. ఎర్లీగా మార్నింగ్ లైక్ షాప్ ఓపెన్ చేసే టైంకే వచ్చినాం అనుకో, హోల్ డేనే 1 డేలోనే మొత్తం తీసుకోవచ్చు అన్నీ మేమైతే ఫీల్ అవుతాం. హరీ టైంలో అట్లే తీసుకున్నాం, ఇప్పుడు కూడా అలానే మార్నింగ్ వచ్చాం అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈసారి ఏంటంటే పెళ్లి బట్టలలో పెళ్లి చీర తీసుకోవట్లేదు, ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్, ఇంకా సత్యనారాయణ వ్రతం, ఇంకా అన్ని చీరలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాను. పెళ్లి చీర తీసుకోలేదు, ఎందుకంటే పత్రిక పెట్టుకోలేదు, అబ్బాయికి లేడు కదా ఎంగేజ్మెంట్, అబ్బాయి వచ్చాక ఎంగేజ్మెంట్ ఉంటుంది అప్పుడు పత్రిక పెట్టాకే అని చెప్పేసి పెళ్లి చీర ఇందులో తీసుకోవట్లేదు అనమాట. బట్ కరెంట్ ట్రెండ్ అయితే ఎంగేజ్మెంట్ అంటే చాలామంది మోనోక్రోమ్ పేస్టల్ కలర్స్లలో వెళ్ళిపోతున్నారు. సింగిల్ కలర్ అలా అంటే కాంట్రాస్ట్ డార్క్ కలర్స్ లాగా ఎవరు వెళ్ళట్లే. మళ్ళీ పెళ్ళి అని అంటే మోస్ట్లీ గోల్డ్, వేరియేషన్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ వేరియేషన్స్ ఆఫ్ లైక్ మోనోక్రోమే కూడా నడుస్తూనే ఉంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటి ఆ స్టైల్ మీద, ఇంకెన్ని డేస్ నడుస్తాను అని మీరు అనుకుంటున్నారు? సో అదే కింద కమెంట్ చేయండి. అండ్ నా పెళ్ళప్పుడు నాకు ఎంగేజ్మెంట్ సింపుల్గా ఇంట్లోనే జరిగిందనమాట. అంటే మా ఇంటి వెనక ఉంటుంది కదా, మీరు మా చెల్లి ఈవెంట్స్లలో, మా రాజు పెళ్ళి ఈవెంట్స్లలో వెనకాల ఉంటుంది కదా, అక్కడే నా ఎంగేజ్మెంట్ జరిగింది. అండ్ నాకు రిసెప్షన్ లేదు, ఎందుకంటే ఒకే ఊర్లో కదా. సో పెళ్ళి రిసెప్షన్ 2 వర్కౌట్ అవ్వదు, వాళ్ళే ఇటు వస్తారు అటు వస్తారని చెప్పేసి కలిపి ఒకటే ఈవెంట్. నేను చీర కూడా మార్చలేదన్నమాట, బికాస్ ఒకే ఊరు కాబట్టి అండ్ ఫస్ట్ పెళ్ళి కాబట్టి మస్తు మంది చుట్టాలు వచ్చారు. నా పెళ్ళికి అయితే ఒక 3,000 మంది 4,000 మంది చుట్టాలు వచ్చారు కావచ్చు ఈజీలీ. సో అంతమంది అయ్యేసరికి నేను స్టేజ్ మీద దిగడానికి నేను రిసెప్షన్ చీర అని చెప్పేసి ఒకటి సెట్ చేసుకున్నా, మార్చుకుందాము గ్యాప్లో, రిసెప్షన్ లేకపోయినా అట్లా కార్తీక్ సూట్ నేను ఇదని ఇద్దరం కొన్నాం కానీ ఇద్దరం మార్చలేదన్నమాట. దానికంటే ఇది నీట్గా ఉందిరా. లేదు అట్లేం లేదురా, నువ్వు పెట్టుకొని చూడు నీకు తెలుస్తుంది. సరే ఒకవేళ ఈ డిజైన్లో వేరే కలర్ ఉందా, దానికంటే ఈ వర్క్ నీట్గా ఉంది, ఇంకా అదే కొద్దిగా అట్లుంది అని నువ్వు కలర్ ఒక్కటన్నది ఆలోచించకు. చాలామంది రిసెప్షన్ అంటే చీర కాకుండా లెహంగా కూడా ప్రిఫర్ చేస్తారు కదా, తనకి లెహంగా కావాలని ఉండే, సో అవి కూడా వెతికామన్నమాట. సో మీరు ఇంతకీ ఏ టైప్, లెహంగానా లేకపోతే శారీ టైపా? నేనైతే పర్సనల్గా శారీ అని అనుకుంటా. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు నాకంటే నిజంగా చెప్పాలంటే కొలాబరేషన్ బార్టర్ అని పంపిస్తారు కాబట్టి వేసుకోవడము అది డిఫరెంట్. కానీ పెళ్లి టైంలో మనకుండే పైసలు ఇంకా స్ట్రిక్ట్గా లైక్ చూసి ఆలోచించి ఖర్చు పెట్టే టైంలో రిసెప్షన్ది చీర అయితే బెటర్ ఏమో, మళ్ళీ మళ్ళీ కట్టుకోవచ్చు అనిపిస్తుంది. బట్ అగైన్ పెళ్ళి అన్నది లైఫ్లో ఒకేసారి కాబట్టి వీళ్ళంటి విషయాలు చూడొద్దులే అన్నట్టు కూడా అనిపిస్తుంది, బోత్. బట్ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. కానీ చీరల పెళ్లి కొడుకు అమ్మ లెక్క ఉండరేమో అని నా ఫీలింగ్, అట్లా ఇదే ఫ్యాన్సీ లాగా ఉంది చీర. సో అట్లా మేజర్వి షాపింగ్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ సైడ్ అన్నప్పుడు ఎక్స్ట్రా చాలా బట్టలు తీసుకోవాల్సినవి ఉంటాయి కదా, ఇంకా పెట్టేవని అవని ఇవని ఓడిబియ్యాలవని. సో అవన్నిటి కోసం వాళ్ళైతే ఆగారు. మేము షాపింగ్ ఫినిష్ చేసేసి మేము కరీంనగర్ టవర్ సర్కిల్ కాడికి వెళ్ళాం అనమాట. మా చిన్నతమ్మ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి కొన్ని చీరలకు బ్లౌజ్ మెటీరియల్స్ తీసుకోవాలి అని ఇంకేవో అంటే వెళ్ళినాము. 280 350కి మీటర్ అట, 280 పడుతుందట. దగ్గరనే ఉంది మ్యాచింగ్. సో అక్కడ కాసేపు తిరిగి టవర్ సర్కిల్కి వాకింగ్ టైంలో ఇట్లా వాక్ చేస్తూ మ్యాచింగ్ సెంటర్కి మా మమ్మీతో ఎన్నో ఏళ్ళ క్రితం వచ్చినా అనమాట. సో మళ్ళీ ఆ వారి మెమరీస్ అన్నీ అనిపించినాయి అన్నట్టు. సో అట్లా కాసేపు తిరిగి నేనైతే ఆడ పక్కన బండ్ల మీద స్టిక్కర్లు క్లిప్పులు అవి ఉంటాయి అవి తీసుకొని తర్వాత అయితే మళ్ళీ బస్ ఎక్కేసి
తిరిగి ఇంటికి వచ్చేసినాం అనమాట. సో కశ్విని తీసుకెళ్ళలే కదా, ఇప్పుడు కశ్వితోనైతే తను ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి మమ్మీ ఊరికి వెళ్ళింది ఇంకా రాలేదు అవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట. సో రాగానే ఇంక ఈవినింగ్ అంతా మంచిగా తనతో అయితే టైం స్పెండ్ చేశాను. డూలావమ్మ ఎంత బిగ్గి, ఎంత బిగ్గి బిగ్గి అని చూపి, ఎంత బిగ్గి, ఎంత చాలా బిగ్గి. ఐ లవ్ యూ చాలా బిగ్గి. సో అట్లా పెళ్ళి బట్టల షాపింగ్ అమ్మాయి సైడ్ది అయింది. అబ్బాయి సైడ్ది పెళ్ళి ఈవెంట్స్ అగైన్ ఐఎమ్ లక్కీ అని అంట. ఈ విషయంలో మాత్రం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నిట్లలో ఉండబోయే అవకాశం, అదృష్టం నాకు వచ్చినందుకు, అవన్నీ షూట్ చేసి మీకు చూపించబోయే అవకాశం కూడా వచ్చినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో లక్కీ. అండ్ అవన్నీ చూడాలి అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.